నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చారు, పార్టీ సమావేశం నిర్వహించారు, ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒకసారి ఆయన ప్రెస్ మీట్ మొత్తం కనుక చూస్తే, హావభావాలు కనుక చూస్తే మాత్రం కొంతమంది పార్టీలో ఒక జోష్ కనిపిస్తుంది, బయట చర్చ జరుగుతుంది. మీరు గమనించింది ఏంటి? మరి వాస్తవం ఏంటంటే ఒక పార్టీ అధినాయకుడు తప్పకుండా పార్టీని సమీక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. 2 సంవత్సరాల విరామం తర్వాత, అనేకమైన ఎలక్షన్లలో ఓడిపోయిన తర్వాత వాళ్ళ కార్యకర్తలందరూ కూడా నిరాశ నిస్పృహకు లోనై ఉంటారు. కాబట్టి వాళ్ళ దానిలో ఒక ఉత్తేజాన్ని నింపాలంటే, రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి. స్థానిక సంస్థలకు ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ రాబోతున్నాయి. 2023 సంవత్సరం నుంచి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో వాళ్ళకన్నీ కూడా పేలవమైన ఫలితాలే ఉన్నాయి. వాళ్ళకు లోక్సభ ఎలక్షన్లో 0 వచ్చింది. తదుపరి జరిగిన ఏదైతే బై ఎలక్షన్స్ జరిగినాయో అది కంటోన్మెంట్ కావచ్చు, అది జూబ్లీస్ బై ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళ క్యాండిడేట్ కూడా లేకుండా పోయారు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత కార్యకర్తలు కానీ, నాయకత్వం కానీ అంతా కూడా ఒక నిరాశ నిస్పృహలో ఉంది. కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్ గారే పరిమితం అయిపోయారు. వాళ్ళు వారి యువరాజు రారాజు, నా కొడుకే దీనికి కాబోయే ముఖ్యమంత్రి, నా కొడుకే దీన్ని లీడ్ చేస్తారని చెప్పి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి కేటీఆర్ గారు కాళ్ళకు బల్పాలు పట్టుకొని నోరుకు రెస్టు లేకుండా ఆయన అనేకమైన విచిత్రమైన మాటలు మాట్లాడుతూ, ఆయన అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతూ, ఎక్కడ కూడా అధికారం కోల్పోయినా కానీ అహంకారం తగ్గకుండా మాట్లాడిన విధానం కూడా ప్రజలందరూ కూడా గమనించిన తర్వాత వాళ్ళ స్థానం ఏందో చూపించారు. అరే, పార్టీ రోజు దిగజారిపోతుంది, ఇది భూస్థాపితం కాబోతుంది, కాబట్టి పార్టీలో మళ్ళీ ఒక ఉత్తేజాన్ని మనం నింపాలనే ఉద్దేశం కొద్దీ కేసీఆర్ గారు తన యొక్క కుంభకర్ణం నిద్రను వదిలిపెట్టి ఈ 2 సంవత్సరాలు ప్రజా సమస్యలన్నింటి కూడా పక్కన పెట్టిండు. ఆయన ప్రజా బాహుల్యంలోకి ఎప్పుడు రాలే. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుని హోదా ప్రజలు ఇచ్చినప్పటికి కూడా ప్రజా సమస్యల పట్ల ఒక చట్టసభల్లోకి వచ్చి మాట్లాడాల్సిన బాధ్యతను కూడా ఆయన విస్మరించి కేవలం అల్లుడి మీద, కొడుకు మీద పెట్టిండ్రు. వాళ్ళు చట్టసభల్లో విఫలమైనరు, ప్రజాక్షేత్రంలో విఫలమైన తర్వాత ఏదైతే ఇంటి పోరు మొదలైంది, ఎప్పుడైతే కొడుకు పగ్గాలు అట్టగట్టాలని చెప్పి కేసీఆర్ గారు చూసినారో ఆ పవర్ పంచాయతీ, పగ్గాల పంచాయతీ ఇంట్లో మొదలైంది. కవిత నాకు కావాలని, కేటీఆర్ నాకు కావాలని, అల్లుడు నాకు కావాలని చెప్పి ఇద్దరి మధ్యలో పంచాయతీ పెడితే, నాకు పిల్లి కోతి మధ్యలో పంచాయతీ పెడితే రొట్టె పంచాయతీ ఉన్నట్టు ఇద్దరి మధ్యలో పంచాయతీ ఉంటే నా లొట్టపడ్డ పెదవులకు కదా నక్కాశపడ్డట్టు హరీష్ రావు గారు ఆశపడ్డారు. ఇక్కడ ఎక్కడ కాకుండా ఇంటి పోరు ఇంతంత కాదా అని కేటీఆర్ గారికి అప్పచెప్పిండు. ఏదో సయోధ్య కుదిరింది ఇద్దరికి, నామకే వస్తే హరీష్ రావుకి కానీ కేటీఆర్ గారు కానీ సయోధ్య కుదిరినప్పటికి కూడా వాళ్ళు ఎక్కడ కూడా విజయాన్ని సాధించలే. ఓకే, కేటీఆర్ గారు జూబ్లీ సెలక్షన్ సందర్భంగా వారే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇది 3.5 కోట్ల తెలంగాణ ప్రజల తీర్పు, ఇది ఒక కను విప్పు, ఇది రెఫరెండం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అనేకమైన మాటలు మాట్లాడారు. రాజకీయాల్లో జనరల్గా ఎవరైనా ఒక మాట మాట్లాడిందంటే దానికి కట్టుబడి ఉండాలి. ప్రజలు నాయకుని యొక్క నిబద్ధతను ఎప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు వాళ్ళు. రెఫరెండం అన్న వ్యక్తి ఏం చేయాలి, మళ్ళీ నోరును మూసుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ప్రజలు తీర్పు ఇచ్చినట్టే లెక్క కదా. ఆయన తీర్పు పట్ల, ఆయన యొక్క పరిపాలన దక్షత పట్ల ప్రజలు నమ్మకాన్ని వెళ్ళిపుచ్చినట్టే కదా. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకు కనువిప్పు కలిగిందంటే నీ యొక్క పరిపాలన ఏదైతే 9.5 సంవత్సరాలు పరిపాలించినో దానికంటే ఈ పరిపాలన బాగుందని చెప్పినట్టే కదా. వాళ్ళ కనువిప్పు కలిగింది కాబట్టి నీ కళ్ళలో నిప్పులు పడ్డాయి. ఆ నిప్పులతోని అలా అనేకమైన మాటలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనించిన తర్వాత కేటీఆర్ వల్ల కానీ, హరీష్ వల్ల కానీ వాళ్ళకి ఇద్దరికి కూడా పగ్గాలు ఇస్తే పార్టీని ముందుకు సాగనివ్వలేరు, ఇలా పార్టీ కూలడం ఖాయం, భూస్థాపితం కావడం ఖాయం అని చెప్పి ఆయన మళ్ళీ ఒక ఏషం వేసుకొని ఇలా బయటకు వచ్చిండు. ఇలా కుంభకర్ణుడి నిద్ర వదిలి ఇలా బయటకు వచ్చిండు. వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్రంలో నుంచి అనేకమైన పదవుల్లో ఆయన అనుభవించిండు. అలా ఒక టీడీపీ హయాంలోనే రాజకీయ జీవితంలో ఒక మంత్రిగా చేసిండు,
ఒక ఎంపీగా చేసిండు, కేంద్ర మంత్రి చేసిండు, ముఖ్యమంత్రి చేసిండు. తనకు తానే అనేక సందర్భాల్లో నేను చాలా మేధావిని, 80,000 పుస్తకాలు చదివిన అపర జ్ఞానిని నేను, నా మేధో సంపత్తుకు అసలు చాలా రంగరించి, నేను దీన్ని రంగరించి దవడబోసి కాచి నేను అన్ని రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేసిన అని చెప్పి చాలా సందర్భాలు చెప్పాను. కానీ ఒకటి, ఇన్ని పదవులను అనుభవించిన వ్యక్తి, రాజకీయాల్లో అనేకమైన ఒడిదొడుకులు ఉంటాయి. రాజకీయాల్లో అనేకమైన ఒడిదొడుకులు ఉన్నప్పుడు వారి యొక్క విజ్ఞతను ప్రదర్శించాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహించాలి. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పునే ఎద్దావా చేసినట్టుగా, వాళ్ళు తప్పు చేసినట్టుగా చెప్పే విధానాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. వాళ్ళ గమనించి వాళ్ళు ఏం చేశారంటే, ఈ కేటీఆర్ గారి భాష పట్ల కూడా వాళ్ళకి విరక్తి పుట్టింది. 80,000 పుస్తకాలు పరిణితుండి తెలుగు సాహిత్యం మీద పట్టున్న వ్యక్తి మాట్లాడే భాష నాది. ఒక రాష్ట్రానికి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నీవు మాట్లాడే భాషను ఎంతమంది అబ్జర్వ్ చేస్తుంటారు? వాళ్ళ ఈ రాష్ట్రంలో అనేక మంది విద్యావంతులు ఉన్నారు, అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నీ భాషను ఎప్పుడు హర్షించారు? తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రుల మీద మాట్లాడినప్పుడు హర్షించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హర్షించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భరించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భరించారు. ఆ భరింపు అయిపోయిన తర్వాత తెగింపుతో నోటేసారు. నీ పరిపాలనకు తెరదించారు. దాన్ని నువ్వు గమనించాలి కదా. గమనించకుండా ఏదో నవ్వుతారు. నీ ఎవరు నవ్విరు? నీ కార్యకర్తలు తప్ప. నీ మాట్లాడిన మాటలకు, నీ మాట్లాడిన వెకిలి భాషకు, నీ యొక్క ఆహాభావాలను చూసి నవ్వినోళ్ళు ఎవరు? నీ ముందటినోళ్ళు ఎవరు? నీ కార్యకర్తలు కదా. ఆ కార్యకర్తలు చప్పట్లు కొట్టగానే దానికి ఆయన ఉబ్బిపోయి ఇంకేదో మాట్లాడి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి స్థాయిని మరిచి, స్థాయిని దిగదార్చే మాదిరిగా, ముఖ్యమంత్రి పీఠాన్ని దిగదార్చే మాదిరిగా, అపర మేధావిని అని నేను చెప్పుకున్న నీవు నీ మేధావితనాన్ని ఎక్కడ ప్రదర్శించినావు? ఒక అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి కుర్చీకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ నీ కొడుకు ఏదో మాట్లాడతాడు అగౌరవపరిచే మాదిరిగా, నువ్వు కూడా అది కాదా? అయ్యా కొడుకులు ఇద్దరు ఒకటే దుట్లకి వెళ్ళినట్లు లెక్క. అది కానీ ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావించలేదు. రేవంత్ రెడ్డి గారిని అన్నట్టు కూడా పేరు మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్ పాలన పైన మాట్లాడారు. ఎక్కడ కూడా మాట్లాడలేదు. నేను కాంగ్రెస్ పాలన ఎవరు చేస్తాను? ఆ కుర్చీలు ఎవరున్నారు? అంతకుముందు వాళ్ళు ఆడిపోసుకున్నది ఎవరిని? ఆయనే కదా. ఇవాళ నువ్వు మాట్లాడే విధానము, నువ్వు చేసిన తప్పులన్నింటినీ కూడా వాళ్ళు సరిదిద్దుకుంటూ వస్తుంటే, కృష్ణా ట్రిబ్యునల్లో చేసిన తప్పులు మీరే. ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరున త్యాగాలు ఒకరి అయితే భోగాలు మీరు అనుభవించారు. ఆ భోగాలు అనుభవించుకుంటేనే ఏ కృష్ణా గోదావరి జలాల నీళ్ళ కొరకు మనం కొట్లాడినామో, ఆ కృష్ణా గోదావరి జలాల నీళ్లను ఆంధ్రకు దారాదత్తం చేసింది మీరే కదా. జగన్మోహన్ రెడ్డి దగ్గర దాసోమన్నది మీరే కదా. పోతిరెడ్డి పార్కు పెద్ద పుక్క పెట్టింది మీరే కదా. కృష్ణా జిల్లాలో 299 సంతకాలు చేసింది మీరే కదా. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ వచ్చి మళ్ళీ మేమేదో పత్తి తులము, మేమేదో చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇవాళ. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని డాంబికాలకు పోయినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితులు లేరు ఇవాళ. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మరొక్కసారి డైవర్ట్ చేసి పార్టీని పునరుజ్జీవింపజేసే దిశగా ఆయన చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం అది. ముందుగాల ఇంటి పంచాయతీ తెలుసుకో. మీరు నీ కూతురు కవిత చెప్తుంది కదా, ఒక్కొక్కరు తోళ్ళు తీస్తా, రచ్చకీడ్స్తా, బండకేసి కొడుతా అని చెప్పి కవితమ్మ మాట్లాడుతుంది కదా. మీ కూతురు మీ 9.5-10 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో నీ చుట్టుపక్కల ఉన్న వంది మగాదులు, నీ చెంచాగాళ్ళు, ఆమె అన్నపాదం చెప్తున్నాను, నేను కాదు. నిన్ను ఏ విధంగా పక్కదారి పట్టించి, నీ పక్కనున్న తోడేళ్ళు, నీ పక్కనున్న ముసళ్ళు నిన్ను ఏ విధంగా పక్కదారి పట్టించి అప్రజాస్వామిక పద్ధతిలో అవినీతిమయంగా మార్చి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకొంటున్నారో ఒక్కొక్కరు బండారం బయట పెడతా అని చెప్పి మహబూబ్నగర్కి పోయినప్పుడు, వనపర్తికి పోయినప్పుడు ఒకల పేరు, నల్గొండ సూర్యాపేటకి పోయినప్పుడు ఒకల పేరు, ఈడికి కుక్కడపల్లికి వస్తే ఒకల పేరు, ఇంకొక ఆడికి పోతే వాళ్ళ సంతోష్రావు పేరు, ఏ విధంగా గ్రీన్ ఛాలెంజ్ పేరు మీద ఆయన దోషిండు, ఇంకోల పోయినప్పుడు ఇంకోల పేరు. ప్రతి కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు ఆమె లెక్కలతో సహా చెప్పుకుంటూ వస్తుంది. దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేదు. దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేకుండా ప్రజల్లోకి ఇవన్నీ కూడా వెళ్తున్నాయి కాబట్టి
మళ్ళీ మా పని కంగారు పుట్టింది, ఇప్పుడు భయం పుట్టింది, కాళ్ళలో వణుకు పుట్టింది, పార్టీ మొత్తం కూలిపోయేటట్టు ఉందని చెప్పి. కవిత పోతే నాకు ఏమైద్దిలే అనుకున్నాడు. కవిత పోయిన తర్వాత పార్టీ అంతా ఇబ్బందిలో ఉందా? 100% ఆమె ప్రశ్నిస్తున్న సంధి ఏదైతే బాణాలు ఆమె వదులుతుందో ఆ బాణాలకు సమాధానం చెప్పాలి కదా వీళ్ళు. నిరంజన్ రెడ్డి గారికి ఇంత ఆస్తి నుంచి వచ్చిందో చెప్పమంటుంది ఆమె. మాట్లాడింది కదా నిరంజన్ రెడ్డి, మాట్లాడు. కుకట్వేల్ ఎమ్మెల్యే కూడా కౌంటర్ ఇచ్చాడు. కౌంటర్లు ఇవ్వడం కాదు అని ఉన్న కౌంటర్లు ఇవ్వడం నేను కూడా ఇస్తా. నిదానిదాలు చెప్పాలి కదా మీరు. ఓకే, నీ స్థాయి ఎంత, ఇవాళ నీ స్థాయి ఎంత, నిరంజన్ రెడ్డి గారు నీ స్థాయి ఎంత, ఈ రాజకీయాలకు వచ్చినప్పుడు నీ స్థాయి ఎంత, నీకు ఎట్టొచ్చినవి, నేను సమాధానాలు చెప్పమంటుంది. ఆమెకు సమాధానాలు చెప్పమంటుంది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినాడు. కౌంటర్ అటాక్ కాదు కావాల్సింది. నేను ఈ ప్రశ్నలు నీకు సంధించిన, ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు ఉంటుంది. ఆ ప్రశ్న వైపు జవాబు రాయాలి కదా. ఎగ్జామ్లో రాసినప్పుడు ఏం రాస్తాం? ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు ప్రశ్నకు జవాబు చెప్తావు. తిట్టు ప్రశ్నకు ఎదురు ప్రశ్న సమాధానం కాదు. ప్రశ్నకు జవాబు రాసేటప్పుడే నీకు ఎగ్జామ్ మార్కులు వస్తాయి. ప్రశ్నకు ఎదురు ప్రశ్న రాసినావు అనుకో మార్కులు రావు, 0నే వస్తాయి. ఇలా జగదీశ్వర్ రెడ్డి గారికి వేసిన, మాధవరం కృష్ణారావుకి వేసిన, సంతోష్రావు గారికి వేసిన, వీటన్నింటికి కూడా ఎదురు ప్రశ్నలు వేస్తాం వాళ్ళు. ఎదురు ప్రశ్నలు కదా. ఏమంటుంది, నేను వేసిన వాడికి సమాధానాలు చెప్పండి, మీరు చెప్పినాక మళ్ళీ నేను చెప్తా, మీ అన్న బండారం బయట పెడతా ఉంటుంది. వీటన్నింటి కూడా తప్పించుకోవడానికి ఇలా వాళ్ళకు ఒకటి ఏంటంటే, ఉన్న అస్త్రం ఒకటి ఏంటంటే కేసీఆర్ గారిని తీసుకొచ్చి మళ్ళీ ఒక ఆట మొదలు పెట్టిద్దామన్న ఒక ఆలోచనలో వాళ్ళు వచ్చి కేసీఆర్ అనే అస్త్రాన్ని పైకి తీసిన వాళ్ళు. కేసీఆర్ గారికి నిజంగానే తెలంగాణ ప్రజల పట్ల కానీ, కృష్ణా నది జలాల పట్ల కానీ, గోదావరి జలాల పట్ల కానీ, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పట్ల కానీ, తెలంగాణ ప్రజల పట్ల నిజంగా కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆయనకు ఈ ప్రజలు ఒక హోదా ఇచ్చారు, ప్రతిపక్ష హోదా. ఆ ప్రతిపక్ష హోదాను ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని ఒక విమర్శ, అంటే సద్విమర్శ, ప్రతిపక్ష హోదాగా తప్పకుండా విమర్శించాలి. ప్రభుత్వం అన్ని కరెక్ట్ పనులు చేస్తా నేను కూడా అంటలేను. కొన్ని పనులు తప్పులు ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఏ విధంగానైతే సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం సరిదిద్దుకోకుంటే నీవు తప్పకుండా విమర్శించాల్సిన బాధ్యత నీ పైన ఉంది. దాన్ని ఎవరైనా హర్షిస్తారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానివ్వండి, ఎక్కడున్న మేధావి వర్గం కానీ, విద్యార్థి లోకం కానీ, కార్మిక లోకం కానీ, ఉద్యోగ వర్గం కానీ, ప్రతి ఒక్కరు కూడా దాన్ని హర్షిస్తారు. నువ్వు అట్టవకుండా తోలు తీస్తా, తాట తీస్తా, నువ్వు ఊకుంటే ఏమైతే, ఊపుకుంటే ఏమవుతుంది? ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఊకున్నావు 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా, అరాచకంగా, అందిన కాడికి దోసుకొని, కాళేశ్వరంని ప్రాణహిత్య చెవులను పక్కన పెట్టి, కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు దోచుకొని, ఈ కార్ రేసింగులు పెట్టి, ఆఖరికి నోలు లేని జీవరాశులపైన కూడా దోసుకొని, చేపలల్లా, కప్పలల్లా, అది గొర్రెలల్లా, ఏ స్కీమ్ పెట్టినా స్కామ్లు ఎండైంది. కానీ ఇది ఆఖరికి దళిత బంధువులు కూడా దోసుకుంటావు నువ్వు. ఇటువంటి అన్నీ కూడా బండారాలు బయట తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితులు లేరు. ఇప్పుడు నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. ఎవరిని ఆయన అరచి గీపెట్టినా, తలకాయ కిందకేసి కాళ్ళు పైకి పెట్టినా, కేసీఆర్ వచ్చి విచిత్రాలు చేసి విన్యాసాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు వాళ్ళను కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు అవుపడుతుంది. వాళ్ళ 8 లక్షల కోట్ల అప్పు, దానికి వాడికి కడుతున్న మిత్తులు తెలంగాణ ప్రజలకు అవుపడుతుంది. ఇవాళ ఊరూరా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేయినాయి. ఇవాళ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వేయింది. ఇవాళ నువ్వు 10 సంవత్సరాల పరిపాలన రేషన్ కార్డు ఇచ్చిన ముఖం అమ్మది. 10 సంవత్సరాల పరిపాలన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొడతాను, డబ్బాలు కొట్టిన వాళ్ళకని ఇచ్చినవా? ఇలా ఏ ఊర్లో చూసినా ఇందిరమ్మ ఇండ్లు కనబడుతుంది, కలకలలాడుతుంది. ఎక్కడ కూడా బ్రోకర్లు లేరు, చక్కగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. రేషన్ కార్డు పోతుంది, సన్న బియ్యం వేయింది, ఉచితంగా మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు, రైతు భరోసా పడ్డది, రైతు రుణమాఫీ జరిగింది, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలని చెప్పి వాళ్ళకి అనేకమైన పథకాలు తీసుకొచ్చిండ్రు. ఇందిరమ్మ చీర వేయింది, నీ బతుకమ్మ చీర బతికెట్లయింది? తెలంగాణ ఆడపడుతున్న అవమానపరిచే మాదిరిగా నీ చీరల నాణ్యత ఏంది, ఈ చీరల నాణ్యత ఏంది? ప్రతి అంశంలో కూడా తెలంగాణ ప్రజలు బేరీజు వేసుకుంటారు. అబ్బా తెలంగాణ పేరు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఏ విధంగా దోచుకున్నారని చెప్పి. నిరుద్యోగులకి ఇలా ఉద్యోగాలు వచ్చినాయి, ఇంచుమించు 1,10,000 ఉద్యోగాలు వచ్చినాయి 2 సంవత్సరాల కాలంలో. 10 సంవత్సరాల నీ యొక్క దరిద్ర పరిపాలనలో రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ లేదు కదా, విద్యా ప్రమాణాలు తగ్గిపోయినాయి కదా, యూనివర్సిటీలు నిర్వీర్యం అయిపోయినాయి కదా, కులపతులు లేకుండా పోయారు కదా. ఇలా ఏ రంగంలో చూసినా ఇలా మొదలు పెట్టినాం కదా మళ్ళీ రివైవలు. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, హరీష్ రావుకు, కేటీఆర్కు కూడా
నోటీసులు రాబోతున్నట్టు వచ్చినట్టు అందబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేసీఆర్ బయటికి వచ్చిన కారణంగానే ఇబ్బంది పెట్టడానికి ఈ కేసులు అంటూ కూడా బీఆర్ఎస్ అంటుంది. నిజంగా నోటీసులు ఇస్తారా, నోటీసుల వరకే ఆగిపోతుందా, లేకపోతే పూర్తి స్థాయిలో విచారణ జరిగి అందులో భాగమైన వాళ్ళ అరెస్ట్ ఉంటుందా? ఒకటండి, ఇప్పుడు తినబోతూ గారెల రుచి దేనికి అనేది మనం చెప్పలేం. డెఫినెట్గా ఇవాళ ఏదైతే ప్రభాకర్ రావు గారిని సిట్టు బృందం ద్వారా ప్రశ్నలు చేసి మళ్ళీ దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చేస్తుండ్రు, అప్పుడు వారి యొక్క దానిలో ఉన్నప్పుడు వారి యొక్క క్వశ్చన్లలో భాగంగా అనేకమైన సమాధానాలు రావచ్చు. వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నలకు సమాధానాలు వచ్చినప్పుడు ఏ దిశగా ఎవరు ప్రేరేపిస్తే ఈ యొక్క ఫోన్ ట్యాప్ జరిగింది, ఎందుకు జరిగింది అనేది అవన్నీ కూడా తెలుసుకుంటూ వస్తాయి కదా. నిన్న మొన్న నేను టీవీలలో కూడా చూసాను. నేను కూడా చూసినప్పుడు వాళ్ళ ఓఎస్డీని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. అప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న ఓఎస్డీ గారిని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ ఫోన్ ట్యాపింగు దీన్ని ఎవరు ప్రేరేపించారు, ఎందుకు ప్రేరేపించారు అనేది కూడా మూలం కూడా కావాలి కదా. మూలం దొరికితేనే అంతం దొరుకుతుంది. ఇలా కాబట్టి పాత్రధారులు సూత్రధారులు అనే వాళ్ళను ఇలా నిర్ధారించాలి. అది పర్యవేక్షణలో భాగం. అది ఇలా పర్యవేక్షణ జరుగుతుంది. వాళ్ళ ప్రశ్న కురుస్తుంది. వాళ్ళ ఎవరెవరు పాత్రధారులు ఎవరెవరు సూత్రధారులు అనేది నిర్ధారించాల్సిన బాధ్యత సిట్టు పైన ఉంది. అలా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగింది, ఎవరెవరి పైన జరిగింది, వారిపైన పలానా వ్యక్తి పైన ఫోన్ ట్యాపింగ్ జరగడానికి కారణం ఏంది. ఇలా సెలబ్రిటీలు ఉన్నారు, అనేక రకాలకు సంబంధించిన సెలబ్రిటీలు. కొంతమంది బిజినెస్ పరంగా ఉండొచ్చు, కొంతమంది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పొలిటీషియన్స్ ఉండొచ్చు. వీళ్ళందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఒక ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ రావు అయితే వారికి చేయరు కదా. ఆయనకి ఎవరో చెప్పి ఉండాలి. ఆ చెప్పిన వాళ్ళు ఎవరు? నేరుగా కేసీఆర్ గారే చెప్పారు కదా, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిఘా సంబంధించిన వ్యవస్థలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతాయి, మా భద్రతా వ్యవహారాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ వరకే ఆ డ్యూటీ, అది మేము చెప్తాము కానీ చేసేది వాళ్ళే, వాళ్ళ పరిధిలో అంశం, మాకు ఎలాంటి సంబంధం ఉండదు, మా దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఏమిటండి, టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద దేనికైనా ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఓకే, ఈ నియమ నిబంధనలను పట్టుకొని చేయాల్సింది ఉగ్రవాద సంస్థలపైన, దేశ భద్రతకు ముప్పు కల్పించే సంస్థలపైన, వ్యక్తులపైన నిఘా చేసుకోవాల్సిన దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్లు రావాలి. వాటికి ఆ పర్మిషన్లు వచ్చిన తర్వాత ఎవరెవరిపైన చేయాలి, ఎంతకాలం చేయాలని కూడా వాళ్ళు ఉంటుంది. అలా అయిపోతున్నప్పుడు మళ్ళీ రెన్యూల్ చేసుకోవాలి వాళ్ళు. దానికి సిఎస్ దగ్గర నుంచి, తెలంగాణ ఈ రాష్ట్రంలో ఉన్న చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మా రిక్వెజిషన్ పోతే వాళ్ళు అక్కడ నుంచి ఇచ్చుకుంటూ వస్తారు. ఇవాళ ఓకే, ఇవాళ ఎవరెవరి పేర్లు ఇప్పుడు ఉగ్రవాదమే చేయాలి. మరి ఇండస్ట్రియలిస్ట్ ఉగ్రవాదుల, సెలబ్రిటీస్ ఉగ్రవాదుల, రాజకీయ నాయకులు ఉగ్రవాదుల, ఈ వీళ్ళ పేర్లు నాకు ఎందుకు పోయినాయి? చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇవాళ కూడా చట్టమే తన పని తను చేసుకుపోతుంది. కేసీఆర్ అని అంటే ఈజీ కాదు. కేసీఆర్ చాలా సింపుల్గా చెప్పిండు, అధికారులు చేసిందని చెప్పి. ఆ అధికారులు చెప్పినప్పుడు ఎందుకు చేసినారు, అధికారులు లెవెల్ లబ్ధి కొరకు చేసినారు అని వాళ్ళనే అడుగుతాను కదా. అలా ఏ అధికారి అయితే పాల్గొన్నాడో తను చెప్పిండు కదా, పలానా అధికారులు చేసిన పని అని చెప్పి. అధికారులు చేసుకుపోతారని చెప్పిన అధికారులే చేసుకుపోయినారు. కానీ ఆ పేర్లు రావడానికి కారకమైంది. మీరు ఒక లిస్టు సమర్పించారు కదా సెంట్రల్ గవర్నమెంట్కు, పర్మిషన్ కొరకు పలానా పోల్ ట్యాప్ చేస్తాము, ఇంతకాలం చేస్తాం, 10 రోజులు చేస్తామా, 20 రోజులు చేస్తామా, 6 నెలల కంటే ఎక్కువ చేయకూడదు, 6 నెలల కంటే ఎక్కువ చేయకూడదు టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం. కాబట్టి ఈ 6 నెలలు దాటిన తర్వాత ఎందుకు చేసినారు మీరు? పలానా కేకే మహేందర్ రెడ్డి ఫోన్ ఎందుకు ట్యాప్ చేసినారు, పలానా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ఎందుకు చేసినారు? రాజకీయ నాయకుల ఫోన్లు కాదు చేయాల్సింది, సెలబ్రిటీల ఫోన్లు కాదు చేయాల్సింది, ఇండస్ట్రియలిస్టుల ఫోన్లు కాదు చేయాల్సింది, సినిమా ప్రొడ్యూసర్లతో సినిమా తారాలే కాదు చేయాల్సింది. కాబట్టి దానికి ఎందుకు ఈ పేర్లు అందరికి రావడానికి కారణమైంది? అధికారులకు ఎవరు ఆదేశించారు? లేకుంటే అధికారులు మాకు ఎవరు ఆదేశించలేదు మేమే చేసినాం అనుకో, అప్పుడు వాళ్ళు బాధ్యులు అవుతారు. ఒకవేళ మా పై వ్యక్తులే కేసీఆర్ గారే అప్పుడున్న ముఖ్యమంత్రి ఆదేశించారు అని చెప్పి అధికారులు చెప్తే, కేసీఆర్ కానీ అప్పటి మంత్రులకు నోటీసులు పంపే దమ్ము ధైర్యము ప్రభుత్వానికి ఉందా? ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే కేసీఆర్ను అరెస్ట్ చేసే పరిస్థితి కాంగ్రెస్ సర్కార్కు ఉందా? ఎందుకంటే కేసీఆర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని కూడా బీఆర్ఎస్ అంటుంది. ఆ ధైర్యం చేయగలుగుతుందా? ఇప్పుడు తాటాకు చప్పుల్లో కుందేలు భయపడేయండి. ఎవరిని బెదిరింపులు చేసినా అదిరింపులు చేసినా ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది. చట్టం తన పని చేసుకుంటుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. వాళ్ళ ఉడుతూపులకు భయపడేదో,
ఏదో బెదిరింపులకు భయపడో నీ మాటలకు భయపడో ప్రభుత్వాలు పనిచేయ ఇక్కడ. చట్టంలో ఉన్న ఏదైతే నియమ నిబంధనలు పాటించి ఎవరిపైన ఎటువంటి యొక్క యాక్షన్ తీసుకోవాలనేది చట్టం నిర్దేశిస్తుంది. చట్టం నిర్దేశించినప్పుడు నోటీసులు ఇవ్వడమా, నోటీసులకు నేను పిలిచిన తర్వాత నువ్వు ఏం చెప్తావు, నువ్వు ఇచ్చే సమాధానం పైన ఉంటుంది కదా. కక్ష సాధింపు ధోరణి అంటే తీసి లోపడే 2 నిమిషాలు కాదు. కేసీఆర్ గారి కేసీఆర్ని తీయడం 2 నిమిషాలు కాదు. నీ మాదిరిగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్ పలగొట్టి లోపలికి పోయి కోదండరామ్ గారి బెడ్రూమ్ పలగొట్టి లోపలికి పోయి తీసుకోవడం అంతా నీతి బాహ్యమైన చర్య, అప్రజాస్వామిక చర్య చేసే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ఉండదు, రేవంత్ రెడ్డి గారు ఉండరు. నీ వాళ్ళ దిక్కుమాల పనులు చేయడానికి, కక్ష సాధింపు చేయడానికి ఇది ఒక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగంలో ప్రజాస్వామిక హక్కులు పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజాస్వామ్యం పైన కాంగ్రెస్ పార్టీకి ఎనలేని మక్కువ ఉంటుంది. కాబట్టి ఏది చేసినా ఇవాళ సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా చట్టాలకు లోబడి న్యాయ వ్యవస్థలకు లోబడి పనిచేసేదే ప్రభుత్వం. కక్ష సాధింపు ధోరణితో చేసేది ప్రభుత్వం కాదు ఇవాళ. కాబట్టి చట్టానికి నువ్వేం అతీతుని కాదు. నీ తాటాకు చప్పుళ్లకో, నీ ఊకదంపుడు ఉపన్యాసాలకో, నీ ఉడుతూపులకో భయపడడానికి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేయాల. ఇటువంటి వాళ్ళను చరిత్రలో చాలామందిని చూసుంటారు. అందరు వేరు, కేసీఆర్ వేరు అంటారు కదా. అంతే చెప్తున్నది నేను. ఆయన కుంభకర్ణుడు, అదిరింపే ఆయన ఏమన్నా మాటలతో చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. దానికి ఎవరు బతికినాయి? 2 నెలలు ఏం చేసిండు ఆయన? 2 నెలలు ఆయన ఏం చేసింది ఏమన్నా? 2 నెలలు మీకు టైం ఇచ్చిన అంటుండు. మీకు 2 నెలలు ఆయన టైం ఇచ్చింది, ప్రజలు నీకు ఆ స్థానం చూపించారు. 2 నెలలు నీకు దమ్ము ధైర్యం ఉంటే అందులో ఒక అసెంబ్లీకి వచ్చి నువ్వు ఎదుర్కోవాలి. అసెంబ్లీకి వచ్చి ముఖం చూపించే ముఖమే లేదు నీకు. చట్టసభలకు వచ్చి నీకు నువ్వుగా చెప్పుకుంటూ అయిపోద్ది. అది నీకు రాయడానికి కొన్ని పేపర్లు ఉన్నాయి, కూయడానికి కోసం ఓ ఛానల్ ఉన్నది, అవినీతి సొమ్ముతో సంబంధించిన సోషల్ మీడియా వ్యవస్థలు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి. మీద నువ్వు చెప్పుకొని చునకానందం ముందు అయిపోద్దా? ఎంతసేపు నీవు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, సారీ ఇప్పుడు బిడ్డ వెళ్ళిపోయింది, ఇక స్వకృత్యమర్దనం, స్వరబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అనుకుంటా కొట్టుకుంటూ నడుస్తా అయిపోద్దా? నువ్వు నీ కార్యకర్తలు. ఆ డబ్బా బాగా జరిగింది, ఎలక్షన్ ముందు కూడా జరిగింది. 2023 ఎలక్షన్లలో ఏమైంది? నీ అహంకారానికి, అహంభావానికి, నియంతృత్వ నిరంకుశ పోకడలకు, అవినీతి పరిపాలనకు ప్రజలు అంతమొందించారు కదా. ఈ వ్యవస్థలు, సంస్థలు అన్నీ కూడా అప్పుడు నడిపించడం కదా నువ్వు. ఇంకా ప్రభుత్వ వ్యవస్థలు ఏ విధంగా దుర్వినియోగం చేసినా కూడా అందరికీ ఏర్పడేయాలి. ఇలా నీవు ఇవాళ నువ్వేదో మా నీతి మాటలు చెప్తే ఎవరు నమ్ముతారు? ఇలా నీతి బీరకాయలను నెయ్యంత నిజమో మీ మాటల్లో అంత నిజం ఉంటుంది. ఇలా మీ మాటలు నమ్మే పరిస్థితులు జనమంతున్నారా? జనమంతా ఒకటే అనుకున్నారు. ఇలా త్యాగాలు మేము చేస్తే భోగాలు మేము అనుభవించరు. మా బతుకులన్నీ కూడా పెనం మీదకి పోయి పొయ్యిలబడ్డట్టు అయింది. తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలను దోచుకొని ఇవాళ తెలంగాణ ప్రజలను దోచుకొని ఇలా నీవు అనుభవిస్తున్నావు. ఇలా తెలంగాణ ప్రజలు ఎక్కడేమో అనుభవించింది లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలకు అంత మాత్రం ఉండదా? ఇలా సో స్కామ్ల గురించి చాలా అంశాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో మాట్లాడింది, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాట్లాడింది. విద్యుత్ సంబంధించిన ఒప్పందాలు ఒకటైతుంది, కాళేశ్వరం సంబంధించిన అవినీతి గురించి, అక్రమాలు జరిగాయని ఒకటి, ఫోన్ ట్యాపింగ్, దాంతోపాటు తాజాగా ఇదైతే ఫార్ములా ఈరేస్ సంబంధించిన ఇవన్నీ కూడా విచారణ జరుగుతున్నాయి. మరి వచ్చే ఏడాదైనా దీనిపై ఉన్న ఒక క్లారిటీ రాబోతుందా, లేకపోతే ఒక రాజకీయ కేసులాగానే మెల్లగా అలా కొనసాగే అవకాశం ఉందా? ఇందుకు ఇంతకుముందు మాట్లాడి చెప్పాను నేను, సతీష్ గారు. మాకు రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల అపారమైన నమ్మకం. అది ప్రజాస్వామ్యంలో పద్ధతి. ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉన్నవారు ఎవరైనా అనుసరించాల్సిన విధి విధానాలు అవి. కక్ష సాధింపు ధోరణులు ఉన్నాయి. రాజకీయం అనేది కేవలం ఎలక్షన్ల వరకే. తర్వాత రాజకీయంగా తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చూసి అక్రమాలకు పాల్పడితే దాని పేరు విచారణ సంస్థలకు అప్పచెప్తాం. ఇలా కాళేశ్వరం కమిషన్ వేసినాం, జస్టిస్ ఘోష్ కమిషన్, చట్టబద్ధమైనది. చట్టబద్ధత అనుకుంటా వాళ్ళు పోయి వాళ్ళ వాదనలు వినిపిస్తుంది. నీ మీద పలానా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వు సమాధానాలు చెప్పుకో. నువ్వు ఒక న్యాయవాదిని పెట్టుకుంటావా, దానికి కావాల్సిన ఆధారాలు ఏంటి, నీకు కావాల్సిన వాయిదాలు తీసుకుంటావు, అవన్నీ తీసుకుంటావు. 1.5 year జరిగింది. ఓకే, జరిగిన తర్వాత ఏమైంది? అన్ని వేలు నీ వైపు చూపించగానే నువ్వు కోర్టుకు పోతావు ప్రక్రియ. నెక్స్ట్ ఇవన్నీ వ్యవస్థలో ఉండే భాగాలు. ఓకే, ఆ భాగాలను మనం తీసేయలేము. ఇలా అదే మాదిరి ఈ కార్ రేసింగ్ ఉంది. ఏసీబీ విచారణ జరిగింది. ఏసీబీ విచారణ జరిగిన తర్వాత వేలన్నీ కూడా తన వైపు చూపించినాయి, కేటీఆర్ వైపు చూపించినాయి.
ఏ విధంగా ఆర్బీఐ రూల్స్ను నువ్వు తుంగలో తొక్కినావు, ఏ విధంగా నీవు మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నావు, ఇవన్నీ కూడా చూపించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆయన సిట్టింగ్ మెంబర్ కాబట్టి గవర్నర్ దగ్గర పర్మిషన్ అడిగిన తర్వాత గవర్నర్ ఇలా పర్మిషన్ ఇచ్చాను. దానికి లింక్ ఏంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అందరూ ఇన్వాల్వ్ అయినాడు. వాళ్ళకి పీఓటీ రావాలి. అది ఎవరి చేతిలో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అది వచ్చిన తర్వాత వాళ్ళ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అదే మాదిరిగా మీరు ఫోన్ ట్యాపింగ్లో కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళ కొంతమేర కొంత జరిగిన తర్వాత ప్రభాకర్ రావు గారు పారిపోయినరు. వారు వచ్చిండ్రు. ఇవాళ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు పలానా విధంగా చేయండి అని చెప్తే ఆ విధంగా చేస్తుండ్రు. ఇవాళ వారి నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఏం చేయాలని చూపిస్తారు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో సహజ న్యాయ సూత్రాలను లోబడి, చట్టాలకు లోబడి, రాజ్యాంగానికి లోబడి చేయాల్సిన పనులు ఇవన్నీ. ఓకే, ఎవరి మీద వ్యక్తిగత కక్షలు ఉండేవి ఇందులో. చట్టం తన పని తను చేసుకుపోతుంది. కాబట్టి చట్టంలో తన పని తను చేయకపోవడానికి ప్రభుత్వం ఏ విధంగా చేయాలనో అన్ని అంశాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. కదా, కమిషన్ వేయాలన్నా పలానా ఇద్దాం దానిపై ఇవన్నీ జరుగుతున్న ప్రక్రియలు. ఇవన్నీ దాన్ని చేస్తారా, ధైర్యం ఉందా? ధైర్యం నేను ఇంతకుముందే చెప్పాను, ప్రభుత్వాలు ఎవరి దయాదాక్షిణ్యాల మీద పనిచేయి, ఎవరు ఏ పలానాలు ఎవరికి చుట్టం కాదు. అంటే భవిష్యత్తులో రాజకీయ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకు సానుభూతి కలిసి వచ్చి మళ్ళీ రాజకీయంగా వాళ్ళకు ప్లస్ అయ్యే అవకాశం ఉన్న భయం నేపథ్యం. సరే, మీరు సానుభూతి కలిసి వస్తుందా, ప్రజలు నిజంగానే తీర్పు కరెక్ట్ అనుకుంటారా అనేది అది వేచి చూడాల్సిన అంశం. మాకు అటువంటి ఉండదు, నోనే అంట నేను. ఎందుకు అంటే నువ్వు చేసిన తప్పుకు చట్టం వేసిన శిక్ష అది. అరెస్ట్ చేస్తావా, నువ్వు జైల్లో పెడతావా, బెయిల్ మీద వస్తావా? ఇక కవిత గారు కళ్ళమ్మినరు, ఢిల్లీలో కళ్ళమ్మినరు, జైలుకు వచ్చింది, ఈడీకి జైలుకు వచ్చింది, మళ్ళీ ఆమె తిరుగుతూనే ఉన్నది. వచ్చే ప్రజలు వస్తాను, పోయే ప్రజలు పోతాను. ఆమె చెప్తే నమ్మేది నమ్ముతాను, నమ్మది నమ్మరు. ఓకే, కాబట్టి ఇవన్నీ ఒక రాజకీయ ప్రక్రియలో భాగంగా ఇవి. కాబట్టి కేసీఆర్ అరెస్ట్ చేసే దమ్ము ఉందంటే ఆయన ఏమన్నా పెద్ద సిపాయా? ఆయన చట్టానికి ఏమన్నా అతీతుడా? ఆయన కొడుకు ఏమన్నా అతీతుడా? ఎవరైనా బొక్కలేసుడే. నేరం నిర్ధారణ అయినట్టయితే ఎవరైనా బొక్కలేస్తూ కూడా షిప్ప కూడా తినాల్సిందే. తింటారు, ఎందుకు తినరు? ఎవరికి భయపడి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఈ తాగటానికి సప్పులకో ఉడత ఊపులకో మమ్మల్ని అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అవుతుందా? ఏ గుండం అయితే చూసినాం, చాలా చూసినాం మేము. ఏ గుండాలు ఏమైతే, ఏ గుండంలో నువ్వు మునిగినావు, ఏ గుండంలో తేలినావు నువ్వు, ఎవరి వంట వాడినావు, ఎవరి వంట వాడినావు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రజలను ఏ విధంగా నట్టేట ముంచినావు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించేందుకే కదా నీకు కర్రుగాసి వాత పెట్టింది. దాని నుంచి సిగ్గు తెచ్చుకోవాలి, పరిణితి చెందాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. అహంకారంతో మాట్లాడితే ప్రజలు దాన్ని హర్షించరు. సార్, చివరిగా చెప్పండి సార్, 2 ఏళ్ల సమయం నేను ఇచ్చాను, ఇక కాంగ్రెస్ పార్టీ అనుకున్నది ఏమీ సరిగా చేయలేకపోయింది, సర్కార్ అయితే మాత్రం ఇక నేనే ఉంటా, నేనే అందుబాటులో ఉంటా, ఒక్కొక్క సమస్యను కూడా ప్రజల్లోకి వెళ్తా, కళాకారులందరూ కూడా కలుపుతా, ప్రజా ఉద్యమాలు కూడా చేస్తా, ఇక నేనేంటో చూపిస్తా అన్నట్టు మాట్లాడి, నిజంగా ఆయన మాటల ప్రభావం నిజంగా భవిష్యత్తులో ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీకి అయినా కలిసి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా ట్యాకిల్ చేసే అవకాశం? నేను ఒకటి మాట్లాడుతానండి, ఆయన రాజకీయ పార్టీకి నేత, ఆయన ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, దాన్ని వద్దనంటే మేము దానికి వద్దనంటాం. మేము ఆ స్వేచ్ఛ మీరు ఇస్తారు. ఎవరిని చేయాల్సిందే ప్రజాస్వామ్యంలో ఎవరిని చేయాల్సిందే. స్వేచ్ఛ నువ్వు అన్నట్టు ఆడతా అంటుకుంటుందా? చట్టం ఉంటుంది. నేను పోయి నడి రోడ్డు మీద బట్టలు వేసుకుంటే అని చెప్తా అంటుకుంటుందా? కాబట్టి దేనికైనా ఒక పరిమితులు ఉంటాయి. ఓకే, ఆ పరిమితులను బట్టి నీకు చట్టాలు సభ పెట్టుకోనంటే పర్మిషన్లు కావాలి. ఎందుకు పెడుతున్నావు? సభ కావాలి. ఆ పర్మిషన్ తీసుకొని నువ్వు పెట్టుకో. నేను ఏం పర్మిషన్ లేకుండా నడి రోడ్డు మీద పెడతా అంటుకుంటారు ఎవడన్నా? చట్టం తన పందాన్ని చేసుకుపోతుంది. ఓకే, కాబట్టి ఒక రాజకీయ పార్టీ అధినేతగా నీకు ప్రభుత్వంలో ఏవైతే ప్రజలకు అన్యాయాలు జరుగుతాయో తీసుకుపోవడానికి ఎవరు కూడా ఎటువంటి ఆబ్జెక్షన్ చేయాలి, ప్రజలకు పోవడానికి నీకు హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు, అది నేను కాదు కదా. నువ్వు పెట్టుకుంటే ప్రజలు నిన్ను విశ్వసిస్తారా, ప్రజలు నిన్ను తిరస్కరిస్తారనేది ప్రజల తీర్పు. అది నిన్ను విశ్వసిస్తారని నీ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత, చక్కటి పరిపాలన చూసిన తర్వాత నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టినావు, ఇందిరా మిల్లు ఇచ్చినావు, దళిత బంధువు ఇచ్చినావు, గిరిజన బంధు ఇచ్చినావు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చినావు, ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇచ్చినావు, ఇవాళ రైతుల రుణమాఫీ చేసినావు, ఇంటికో ఉద్యోగం ఇచ్చినావు. ఇవన్నీ నేను ఇచ్చినా అని చెప్పేది కూడా పోయి చెప్పొద్దున్నాడు నేను. ప్రజలు నమ్ముతారు, లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నేను కట్టిన కూలేశ్వరం అయింది, అది
నేను ఇన్ని కోట్ల అప్పులు చేసిన, పోతిరెడ్డి పార్కు పెద్ద పొక్క పెట్టి నేను నీళ్లు పంపించిన, కృష్ణా జలం తాకట్టు పెట్టిన, నెట్టెంపాడును కంప్లీట్ చేయలేదు, పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయలేదు, మన కోయిల్ సాగర్ను కంప్లీట్ చేయలేదు. ఇవన్నీ చెప్పుకో, నేను వద్దను ఏమన్నావా? నీ నోరు నీ ఇష్టం, నీ పార్టీ, నీ పైసలు దోసుకున్న పైసలు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద సభలు పెట్టు, మీటింగులు పెట్టు, నువ్వు సినిమా యాక్టర్లను తీసుకుపోయి డాన్సులు చేయించి మాకేమవసరం? కళాకారులను కల వద్దని మేము అంటున్నాం. కళలు అంటే మాకు కూడా గౌరవమే. కళాకారులను వద్దని మేము అంటున్నాం కదా, కానీ కళాకారులను కించపరిచిందే నువ్వు కదా. ఎంతమంది కళాకారులు నిన్ను విశ్వసించాలి? నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెట్టుకుంటే అందరికీ ఏర్పట్టియాలి. కొండా లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ కోసం అని వెళ్ళిస్తే ఆయన చచ్చిపోతే ఆఖరికి ఆయన దగ్గర కూడా పోలే. నువ్వు జలదృశ్యం ఇచ్చింది ఆయనే కదా నీకు. ముందుగా హైదరాబాద్లో ఎవడు ఇయ్యనప్పుడు ఆయనే ఇచ్చిండు. ఆయన ఇల్లును కూలగొట్టినప్పుడు నువ్వు పోయి ఆయన పరామర్శించలే. ఆయన ఇల్లు లేని గుడి లేని పక్షి అయితే మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గూడు ఇచ్చిండ్రు. చనిపోతే ఆఖరికి ఆయన కడు చూపు కూడా పోలేను. అటువంటి విశ్వాసఘాతకు నువ్వు. ఇంకా నేను తెలంగాణ పిల్లలు ఎందుకు నమ్ముతారు? ఇలా గద్దరు పాట పాడుతూనే కదా, గద్దరు గలవిపుతూనే కదా, గజ్జ కడితేనే కదా, అందశ్రీ జయ జయ హే తెలంగాణ వస్తూనే కదా. ఇంకా నువ్వు కళాకారులను ఏం నమ్ముతావు? నిన్నెందుకు కళాకారులు నమ్ముతారు? గూడ అంజనా పరిస్థితి ఏం చేసినావు నువ్వు తెలియదా? మాట్లాడడానికి ఒక రీతి రివాజు ఉండాలి. ఏదో నోరుంది కదా, ఇవాళ నేను వచ్చినా నేను మాట్లాడితే అన్ని టీవీ ఛానళ్ళు రాస్తాయి, పేపర్లు రాస్తాయి, టీవీ ఛానళ్ళు ప్రసారం చేస్తామని రాసులు కాదు. ఇవాళ ఒక హెడ్లైన్స్లో నా వస్తాయి అని వెకిలి భాష కాదు. నీవు ఏదైతే ఒక వ్యవస్థను నువ్వు నడిపించినావు, ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రి 9.5 సంవత్సరాలు ఉన్నావు, ఆ స్థానానికి నీ ఒక మర్యాద కలిపేయాలి కదా. కలిపేయకుండా నీ చిత్ర విచిత్ర వేషాలతోని, నీ విన్యాసాలతోని ప్రజలను ఆకట్టుకొని చేస్తా అంటే అది నీ కుంచిత స్వభావానికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా కాంగ్రెస్ సీనియర్ నేత అలాగే సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.